మీరు ఒక కమ్యూనిటీకి గౌడ్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ కమ్యూనిటీ కోసమనేసే మేము బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాము అనేసి కూడా అన్నట్లు విన్నాను. లేదు తప్పండి. లేదా? ఫర్ మీ ఎవ్రీబడి ఈస్ మై కమ్యూనిటీ. హ్మ్. నేను ఒక సిద్ధాంతం నమ్ముతానండి. నేను ధనం మూలం ఇదం జగత్. హ్మ్. రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన కర్తవ్యం అందరినీ ఆర్థికంగా పెంపొందించేలాగా పనిచేయాలి. హ్మ్. నాట్ ఎ కమ్యూనిటీ. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈబీసీ కానీ. దట్ ఈస్ మై మెయిన్ ఫండమెంటల్ ఫిలాసఫీ. హ్మ్. అంతేగాని ఏ కమ్యూనిటీకి సంబంధించి కాదు. అందులో గౌడ్స్ ఉంటారు, యాదవ్స్ ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. హ్మ్. నా ప్రధాన లక్ష్యం కూడా అదే. నా జీవిత లక్ష్యం కూడా ఆర్థిక సమతుల్యత వస్తే అన్నీ ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో తగ్గిపోతాయి. హ్మ్. హ్మ్. కానీ క్లియర్. దురదృష్టం ఏంటంటే పాలిటిక్స్లో హ్మ్. చాలామంది వాడు బీదోడు ఉంటేనే నా మాట వింటారని, ప్రత్యేకించి కేసీఆర్ లాంటి వాళ్ళకు ప్రగాఢ నమ్మకం. అందుకొరకు దాన్ని నేను వ్యతిరేకిస్తాను. హ్మ్. మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక 10 ఏళ్లలో 6,30,000 కోట్ల అప్పు. ఆ అప్పు చేస్తే మీరు చేయలేరా? ఇప్పుడు ₹1,00,00,000 అప్పు తెచ్చేసి బెంచ్ కారు కొనేయటం ఘనత కాదు. హ్మ్. ఆ అప్పు తీర్చినప్పుడే కదా ఆ కారు నీ సొంతం. అప్పు చేసినా కూడా రాష్ట్రానికే పెట్టారు కదా. మీరు రాష్ట్రానికి అంటున్నారు పెట్టాను. అప్పు అనేసి. రాష్ట్రానికి పెట్టింది తక్కువ, హ్మ్. దుబారా చేసింది ఎక్కువ. హ్మ్. నీకు ఎగ్జాంపుల్ చెప్పండి, నీకు చెప్తున్నాను. హ్మ్. నేను ఆస్తులు పెట్టా, అప్పులు పెట్టా. టెల్ మీ, మీరు ఏమి ఆస్తులు క్రియేట్ చేశారు చెప్పండి. నాగార్జున సాగర్ మీరు కట్టారా? శ్రీశైలం మీరు కట్టారా? నిజాం సాగర్ మీరు కట్టారా? ఎలంపల్లి మీరు కట్టారా? అవన్నీ గతంలో కట్టిన ప్రాజెక్ట్. అయ్యే 66 ప్రాజెక్టులు 66,000 అప్పుతోని కట్టారు. 66. అప్పట్లో అది ఎక్కువ. ఇప్పుడు లక్షల అప్పులు, అప్పుడు వేల అదే అప్పులు. కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరంలో తీసుకోండి, 1,00,000 కోట్లు పెట్టారు. దానివల్ల దాదాపు నాకు తెలిసి మొన్ననే ఏదో వచ్చింది రిపోర్టు, 14,000 కరెంటు బాకీ. ఇది బొక్క 1,00,000 కోట్లు, 14,000 కరెంటు బాకీ. దానివల్ల దాని నుంచి తోడింది 30 టీఎంసీలే ఇప్పటి వరకు. దానికి మిత్తి కట్టుడే ఇప్పటికి 12,000 కట్టినాం. అసలు ముచ్చట్లేదు. అది ఆస్తి అది ఆల్రెడీ కుంగిపోయింది. మళ్ళీ వచ్చే వరదల్లో అది ఉంటుందా ఊడుతుందా ఎవరికి తెలియదు. మరి మీరు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, మరి కాళేశ్వరం కట్టే టైంలో మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి, పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో అంతర్గతంగా చెప్తాం. ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పార్టీ ఇస్ దట్. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే ఏంటంటే, ఒక పార్టీ వ్యక్తిగా నేను బయట చెప్పకూడదు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్. మీరు చెప్పారు అప్పుడు. చాలా మంది చెప్పాము. డబుల్ బెడ్రూమ్ గురించి ఎన్నో చివాట్లు తిన్నా నేను. అది వర్కౌట్ కాదు సార్, మీరు చేసే తప్పు. ఎక్కడో మీరు కొల్లూరులో కడితే ఆడు బషీర్బాగ్లో పనిచేసేటోడు ఇంట్లో పని చేస్తాడా, డ్రైవర్ పని చేస్తాడో, నువ్వు కొల్లూరు నుంచి ఆడికి వచ్చే వరకు 2 గంటలు అవుతుంది. అది ఇచ్చేదే సచ్చేయలేదు. మోడీ గారు 1,50,000 ఇస్తారు, మనం 1,50,000 ఇస్తాం. 3 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు అప్పో తెచ్చుకొని 3 లక్షలు వేసుకొని కట్టుకుంటారు. ఇక దాని మీద మనం డిస్కషన్ చేసినా వేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు గద్దె దిగటానికి ప్రధాన కారణం డెవలప్మెంటు ఇది అది కాదండి. మెయిన్ వారి యొక్క ప్రవర్తన, అహంకారం, డెమోక్రసీ లేకపోవటం, పార్టీ డెమోక్రసీ లేవటం, అందరినీ చులకన చూడటం, అహం బ్రహ్మస్వి అని ఒక. అంతేగాని అది మాకేయాలని ఉండే, సరే ఏదో మాకు పార్లమెంట్లో ఇస్తాంలే అని జనం డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ కొట్టుకుపోయింది. సో ఇలా సమర్థించుకుంటున్నారా? రియాలిటీ ఐమ్ టెలింగ్. మీరు చెప్పిన రియాలిటీ కదా. సాక్షాత్ రాహుల్ గాంధీ చెప్పాను కదా. మేము 1 year 8 months బిఫోరు 3rd పొజిషన్లో ఉన్నాం తెలంగాణ. ఇన్ 8 months ఓన్లీ మేము ఫస్ట్ పొజిషన్కి వచ్చి. దీని కాదు కదా, రాహుల్ గాంధీ చెప్పిండు, పత్రికాముఖంగా చెప్పిండు. మేము మా అధ్యక్షులు, పాత అధ్యక్షులు, ప్రజెంట్ అధ్యక్షులు, మా యువ మోర్చా తన్నులు తిని అరెస్టులు అయ్యి ఉద్యమాలు చేసి ఆ మొత్తం పీరియడ్లో మీరు చూసారు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరోజు జైలుకి పోయిన చూసారా? ఒకరోజు ఉద్యమాలు చేయంగా చూసారా? ఒకరోజు ఇంటర్ ఎగ్జామ్ పిల్లలు చనిపోవడం కానీ ఇతరత్ర ఏదైనా కూడా మీరు చూసి మొత్తం
మా క్యాడరు లీడర్లు. వ్యతిరేకత అనేది ప్రజలకు పోయింది. సరే, రాజకీయాల్లో నథింగ్ ఈస్ పర్మనెంట్, డైనమిక్. సమయంలో కూడా మీరంతా కూడా కలిసే పాల్గొన్నారు కదా ఈ ఉద్యమం టైంలో కూడా, తెలంగాణ ఉద్యమం టైంలో అందరం కలిసి అప్పుడంతా బీఆర్ఎస్ తోటే ఉన్నారు. అప్పుడు ఆల్ పార్టీ చేశామండి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు ఒకటేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఓ శత్రుత్వం అంటూ ఉండదు. ఓన్లీ కేసీఆర్ వచ్చినాకనే అది డెవలప్ అయింది.